తెలంగాణ యూనివర్సిటీ బీఈడీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆగస్టు 2025 సెషన్స్ యొక్క ఎగ్జామ్స్ ప్రెజెంట్ అయితే మనకు జరుగుతున్నాయి. అండ్ వాటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కావచ్చు, అండ్ ఎన్ని మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అండ్ ఎన్ని మార్క్స్ వస్తే పాస్ కింద కన్సిడర్ చేస్తారు అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన బీఈడీ క్వశ్చన్ పేపర్స్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాము. ఈ టోటల్ మీరు అబ్జర్వ్ చేసే క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో మేము మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు స్క్రీన్ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రజెంట్ మనకు బీఈడీకి సంబంధించి సెకండ్ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయనేది అర్థమవుతుంది. లేదా మేము ప్రీవియస్లో ఆల్రెడీ ఒక డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. తెలంగాణలో ఉన్న డిఫరెంట్ యూనివర్సిటీకి సంబంధించి బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, సెకండ్లో ఏముంటాయి, థర్డ్లో ఏముంటాయి, ఫోర్త్లో ఏముంటాయి అని డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఎన్ని మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అనే టాపిక్ గురించి కూడా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ మెటీరియల్కి సంబంధించి కూడా ఆ వీడియోలో క్లారిటీ ఇవ్వడం జరిగింది. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఆ వీడియో అయితే చూడండి. ఆ వీడియో ఈ వీడియోకి సంబంధించిన ప్లే బటన్లో ఇచ్చేస్తాము. సో ఇక్కడ మనకు పేపర్ 1 అబ్జర్వ్ చేసినట్లయితే మనకు పేపర్ 1 వచ్చేసి సోషియాలజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. అండ్ పేపర్ 2 వచ్చేసి ఏంటంటే మనకు సైకాలజీకి సంబంధించి ఎడ్యుకేషనల్ సైకాలజీ అండ్ థియరీ అనేది ఉంటుంది. పేపర్ 3 అండ్ పేపర్ 4 వచ్చేసి మీరు చూస్ చేసుకున్న మెథడాలజీ 1, మెథడాలజీ 2 అయితే ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. తెలంగాణలో ఆల్ యూనివర్సిటీస్కి ఈ యొక్క సిలబస్ అయితే కామన్. తెలంగాణలో ఉన్న కాకతీయ యూనివర్సిటీకి తప్ప రిమైనింగ్ ఆల్ యూనివర్సిటీస్కి కామన్ సిలబస్ అయితే ఉంటుంది. కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా మేము ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వచ్చేసి టోటల్గా మనకు బీఈడీ సెకండ్ సెమిస్టర్లో 4 పేపర్కి కామన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. ఇక్కడ సోషియాలజికల్ ఫౌండేషన్ కానీ, ఫిలాసఫిక్ కానీ, పెడగాజీ 1, పెడగాజీ 2 వచ్చేసి 70 మార్క్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. పార్ట్ ఏ, పార్ట్ బి అండ్ 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. పార్ట్ ఏలో వచ్చేసి 8 క్వశ్చన్స్ ఇస్తారు, పార్ట్ బిలో 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. పార్ట్ ఏలో ఇచ్చిన 8 క్వశ్చన్స్ నుంచి ఎనీ 5 అయితే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. పార్ట్ బిలో ఇచ్చిన 8 క్వశ్చన్స్ నుంచి కూడా ఎనీ 5 అయితే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. టోటల్గా పార్ట్ ఏని మనకు 20 మార్క్స్కి ఇస్తారు, పార్ట్ బి వచ్చేసి 50 మార్క్స్కి ఇస్తారు. సో ఇక్కడ మీకు 70 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్లో 40% మార్క్స్ అనేది మీకు వచ్చినట్టయితే మీరు ఈ యొక్క ఎగ్జామ్ పాస్ కింద కన్సిడర్ చేస్తారు. అంటే 28 ఆర్ అబోవ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది పాస్ కావడానికి అయితే. సో వీటికి సంబంధించి ఫస్ట్ పేపర్ అయితే ఇది సోషియాలజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి. సెకండ్ వచ్చేసి మనకు సో మెనీ ఆస్పిరెంట్స్ అడిగే డౌట్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా, తెలుగు మీడియంలో ఉంటుందా, మేము తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నామని కూడా క్వైరీ చేశారు. క్వశ్చన్ పేపర్స్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీవి తప్ప రిమైనింగ్ ఆల్ యూనివర్సిటీస్ పేపర్స్ మనకు బోత్ మీడియంలో ఇవ్వడం జరుగుతుంది. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంస్లో ఇస్తారు. ఎగ్జామ్ కూడా మీరు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మీకు నచ్చిన మీడియంలో అయితే రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దెన్ సెకండ్ వచ్చేసి ఎడ్యుకేషనల్ సైకాలజీ థియరీ అండ్ ప్రాక్టీస్ సంబంధించిన పేపర్ ఇది. మీరు ఇక్కడ క్లియర్గా స్క్రీన్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇంగ్లీష్ మీడియంలో అయితే మనకు డిస్ప్లే అవ్వడం జరిగింది తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి. అండ్ తర్వాత మళ్ళీ ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించిన పేపరు తెలుగు మీడియం అయితే మీరు చూడొచ్చు ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్. తర్వాత మనకు సో కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ చూడొచ్చు. అండ్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు, సోషల్ సైన్స్ కావచ్చు, వాటిని కూడా మేము ఆల్రెడీ మన గ్రూప్లో పోస్ట్ చేశాము. ఈ పీడిఎఫ్కి అయితే అటాచ్ చేయడం జరిగింది. మీరు అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కొద్దిగా మీకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.